డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నేను చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందని నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లైనా నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? Tangan చెప్పు. వదను చెప్పు. ఐ లవ్ యూ బోలో. ఐ లవ్ యూ బోలా. ఐ లవ్ యూ బోలా. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందేమైనా ఊరుకో. दीदी आई लव यू बोला. ఇంటెవరికి మన అవస్థ తెలిసినట్టుంది. అందుకే చుట్టాలు పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను. భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా.
నాకు కూతురు ఉండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి. దొరుకుతాయో దొరకవో కనుకో పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికి ఎందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయానా. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. అయోధ్యకి రాముడి గుడి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయోజనం చేసుకుంటాను. పట్టుకోండి. 3 रुपए से ज्यादा नहीं। नहीं माँ जी नहीं सुनो, नहीं परोठता मेरे को। इसे 3 रुपए दे दो. ఇవాళ కొంచెం వింటే రొంబ ఏమాత్రమే. నా పిల్లలతో ఒక విషయం 2 रुपया और మాట్లాడు. दे दीजिए मेहरबानी नहीं। कीजिए। 2 माँ जी, रुपया नहीं। 2 रुपया। रोज तुम्हारे पास से लेते हैं सब्जी। ये ना दो, चलो 3 रुपए में दे दो. నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్ గా మార్చేశారు. నెలకి 2000 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവിയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కదా పంకజం. ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చి కుచ్చులు. తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న. ఈ కుక్కర్ కోతుకొస్తే దాన్ని నేనే చేయను. కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల నింగి నెలడికి నీకు నాకు ఇడికి గుల్ల గుల్ల హల్ల గుల్ల. చూసుకోగలమా పాను? అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం 2 దేవుళ్ళు ఉన్నారు కదండి, చూసుకుంటారు. అయ్యగారు తమతో మాట్లాడని కాసుకున్నారు. ఎవరు? పెద్దయ్య గారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డని కనబోతుందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. చుట్టరికం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకొడతాను వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు.
మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మాత్రమే కదా ఈ కొడుక్కి తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన శైవ బిడ్డ. తప్పుకో. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తలా. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నేను ఊరికే నిన్ను ముట్టుకొనిస్తే కదా. చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే ఉత్తమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. రండమ్మా, చెప్తావు. రండి.